హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్రియేషన్ ఛానల్. ఈరోజైతే మీ ముందరికి మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే తీసుకురావడం జరిగింది. అదేమిటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైస్ కార్డ్ సర్వీసెస్ అయితే ఎనేబుల్ అవ్వడం జరిగింది. ఈ రైస్ కార్డ్ లేని వాళ్ళందరికీ ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. చాలా రోజుల నుంచి ఈ సర్వీస్ కోసం అయితే వెయిట్ చేయడం జరిగింది. ఈ సర్వీస్లు అనేటివి మన రాష్ట్ర ప్రభుత్వము రిలీజ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి మనము ఎవరు స్కిప్ చేయకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చేయండి. మనకు టోటల్గా మన రాష్ట్ర ప్రభుత్వము 7 రకాల రైస్ కార్డ్ సర్వీసెస్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మెంబర్ అడిషన్ రైస్ కార్డ్స్, మెంబర్ డిలీషన్ రైస్ కార్డ్స్, స్ప్లిట్ రైస్ కార్డ్, సరెండర్ ఆఫ్ రైస్ కార్డ్, కరెక్షన్ ఆఫ్ రాంగ్ ఆధార్ సీడింగ్, చేంజ్ ఆఫ్ అడ్రస్ ఇన్ రైస్ కార్డ్, అలాగే న్యూ రైస్ కార్డ్ కూడా. టోటల్గా మనకు 7 టైప్స్ ఆఫ్ రైస్ కార్డ్స్ అయితే ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ 8th వన్ ఆప్షన్ అనేది మనకు అవసరం లేదు. సో ఈ ఆప్షన్ అనేది మనకు ఎప్పుడు ఎనేబుల్ అయ్యిందంటే 7వ తేదీ ఎనేబుల్ అయింది ఈ ఆప్షన్. కాబట్టి మనము ఎక్కడ అప్లై చేసుకోవాలి అంటే సచివాలయంలోని డిజిటల్ అధికారి దగ్గర ఏదైనా అప్లై చేసుకోవాలి. ఇక్కడ మనకు టోటల్గా 7 సర్వీసెస్ ఉన్నాయి కదా. సో ఈ 7 సర్వీస్ గురించి మనం 1 by 1 క్లారిటీగా తెలుసుకుందాం. అయితే ఈ రైస్ కార్డ్ గురించి మన స్టేట్ మినిస్టర్, సివిల్ సప్లైస్ మినిస్టర్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం చూసే రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి దరఖాస్తు స్వీకరిస్తామని అన్నారు. కొత్త కార్డుల జారీ, రేషన్ కార్డ్ స్ప్లిట్, కొత్త సభ్యుల చేరిక, చిరునామా మార్పులు చేసేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. టోటల్గా 3.2 lakhs దరఖాస్తులు రేషన్ కార్డుల మార్పు కోసం వచ్చాయని తెలిపారు. అలాగే మనం చూస్తే నెలపాటు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపి ఉన్నారు. సో దీని టైం లిమిట్ వచ్చి 1 month అని చెప్పి ఉన్నారు. అలాగే 6 నెలలుగా మనము రేషన్ తీసుకున్న డీటెయిల్స్ కూడా ఈ QR కోడ్ ఇస్తారు కదా రేషన్ ఇప్పుడు వచ్చే కార్డుకు. ఆ QR కోడ్ స్కాన్ చేస్తే ఆ 6 months లోపల డీటెయిల్స్ అన్నీ మనము రేషన్ ఎంత తీసుకున్నా కూడా వస్తాయని తెలిపి ఉన్నారు. అలాగే వచ్చే నెల నుంచి స్మార్ట్ కార్డులు గ్రామ సచివాలయంకు వెళ్ళి పౌరులు తమ వివరాలు తెలుసుకోవచ్చన్నారు. 4.24 కోట్ల మందికి స్మార్ట్ కార్డులు జారీ అవుతాయని అన్నారు. జూన్ మాసం నుంచే స్మార్ట్ కార్డులు జారీ అవుతాయన్నారు. ప్రస్తుతం 95% మేర ఈకేవైసీ పూర్తి అయిందని, ఈకేవైసీ పూర్తి అయిన వాళ్ళకు కొత్త దరఖాస్తు చేయవలసిన అవసరం లేదని తెలిపి ఉన్నారు. కాబట్టి మనకు ఈ స్మార్ట్ కార్డ్ అయితే ఈ విధంగా రావడం జరిగింది. మీరు ఇక్కడ చూశారు కదా, మనకు ఇక్కడ దుకాణం ఐడి, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బియ్యం కార్డు రకం, అది మన బియ్యం కార్డు ఏ టైప్ అనేది ఉంది కదా. అలాగే నెక్స్ట్ వచ్చేసి మన బియ్యం కార్డు నెంబరు, అలాగే నెక్స్ట్ కుటుంబ పెద్ద పేరు, నెక్స్ట్ ఆ కుటుంబ పెద్ద డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ ఆ కుటుంబ పెద్ద జెండరు, అలాగే కుటుంబంలో టోటల్గా ఎంతమంది ఉన్నారైతే ఇక్కడ మెన్షన్ చేసినారు కదా, ఇక్కడ టోటల్గా చూపిస్తుంది. అలాగే ఇక్కడ మన ఆధార్ కార్డులో ఉన్న ఫోటో అయితే వస్తుంది, కుటుంబ యజమాని ఫోటో. ఈ QR కోడ్ స్కాన్ చేసినప్పుడే మనకు ఈ యొక్క రేషన్ కార్డ్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి మనము ఈ సర్వీస్ గురించి 1 by 1 మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేసి టోటల్గా 7 టైప్స్ ఆఫ్ సర్వీసెస్ అయితే ఉన్నాయి కదా. ఈ 7 టైప్ డిజిటల్ అసిస్టెంట్ గారి అధికారి లాగిన్లో అయితే మనకు టోటల్గా 7 టైప్ ఆఫ్ సర్వీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూశారు కదా, ఈ కన్జ్యూమర్ సివిల్ సప్లైస్లో టోటల్గా మనకు 7 రకాల సర్వీసెస్లు అయితే ఇవ్వడం జరిగింది. మనం ఈ 7 రకాల సర్వీసెస్ గురించి మనం 1 by 1 అయితే తెలుసుకుందాం. ఇక్కడ మీరు చూశారు కదా, ఫస్ట్ వన్ వచ్చేసి మనము మెంబర్ అడిషన్. ఈ డీటెయిల్స్ తెలుసుకునే ముందు మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అర్హతలు ఏంటివి, అనర్హతలు ఏంటివి అయితే తెలుసుకుందాం. ఇక్కడ అర్హత ప్రమాణాలు అని ఉంది కదా, ఈ అర్హత ప్రమాణాలు టోటల్గా 6 step వ్యాలిడేషన్, అంటే 6 రకాల ప్రమాణాలు అయితే మనము ఈ రైస్ కార్డ్ అప్లై చేసుకోవడానికి మనము సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది. అందులో ఫస్ట్ వన్ ఏంది అంటే కుటుంబం యొక్క ఆదాయము మరియు భూమి 3 ఎకరాల కంటే తక్కువ, అంటే మాగాని అంటే బాగా పండే పొలం, అంటే తడి భూములు ఉంటాయి కదా, ఆ తడి భూములు 3 ఎకరాల కంటే లోపల ఉండాలి.
అదే మెట్ట భూములు అయితే 10 ఎకరాల లోపల ఉండాలి. ఒకవేళ మనం సాటిస్ఫై చేయకపోతే, మనకేమైనా అబ్జెక్షన్స్ ఉంటే మన పాస్బుక్ రెవెన్యూ శాఖ దగ్గరకు పోయి దాన్ని అపీల్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ సెకండ్ 6 స్టెప్ వ్యాలిడేషన్లో సెకండ్ వన్ వచ్చేసి కుటుంబంలో 4 చక్రాల వాహనం కలిగి ఉండకూడదు. అంటే కుటుంబంలో 4 వీలర్ వెహికల్ అనేది ఉండకూడదు. ట్యాక్సీ, ట్రాక్టర్, ఆటోకు మినహాయింపు అనేది ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగి పెన్షనర్ అయి ఉండకూడదు. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసి సొంత అద్దె ఇంట్లో ఉండే కుటుంబానికి నెలవారీ విద్యుత్ వినియోగం నెలకు 300 యూనిట్ల కంటే తక్కువగా ఉండాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ వన్ అర్బన్లో, టౌన్లలో 1000 చదరపు అడుగుల కంటే తక్కువగా ఉండాలి. అంటే స్థలాలు కానీ దాని ప్రాపర్టీస్ కానీ. అలాగే లాస్ట్ వన్ వచ్చేసి కుటుంబ ఆదాయం వచ్చేసి ఎవరు పన్ను చెల్లింపుదారులే ఉండకూడదు. అంటే ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంటారు కదా, వాళ్ళైతే ఆ కుటుంబంలో అయితే ఎవరు ఉండకూడదు. ఈ 6 రకాల ఎలిజిబిలిటీ ఎవరైతే సాటిస్ఫై చేస్తారో వాళ్ళకు మాత్రమే ఈ 7 రకాల సర్వీసులు అయితే అనేటివి ఎనేబుల్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనము ఒక్కొక్క సర్వీస్ గురించి అయితే క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇక్కడ రైస్ కార్డ్ సభ్యులు చేర్చుకుంటా ఈ ఆప్షన్ వచ్చేసి మెంబర్ అడిషన్ ఆప్షన్. ఈ మెంబర్ అడిషన్ ఆప్షన్ ఎవరెవరికి ఉంటాయంటే మెయిన్గా పిల్లలు పుట్టిన వారికి, అలాగే వివాహం జరిగిన వారికి, అలాగే వివాహం జరిగిన వారికి ఈ మెంబర్ అడిషన్ ఆప్షన్ అయితే ఉపయోగపడుతుంది. ఈ మెంబర్ అడిషన్ ఆప్షన్ మనము ఏమేమి కావాలి అంటే ఆధార్ కార్డు, అలాగే ఫ్యామిలీ రేషన్ కార్డు, బర్త్ సర్టిఫికేటు, మ్యారేజ్ సర్టిఫికేటు, మ్యారేజ్ ఫోటో. ఈ మెంబర్ అడిషన్ యాప్ యూజ్ చేసుకొని మనము ఈ రకాల సర్వీసెస్ అయితే మనము చేయడం జరుగుతుంది. అలాగే న్యూ రైస్ కార్డ్. నెక్స్ట్ వచ్చేసి న్యూ రైస్ కార్డ్. ఈ న్యూ రైస్ కార్డులో మనము టోటల్గా ఎవరికైతే ఈ న్యూ రైస్ కార్డులో కొత్తగా పెళ్ళి అయి ఉంటుందో వాళ్ళు తల్లిదండ్రుల రేషన్ కార్డులో కానీ లేదా భర్త రేషన్లో కానీ ఉండకుంటే మాత్రమే ఈ న్యూ రైస్ కార్డ్ ఆప్షన్ అయితే మనకు యూజ్ అవుతుంది. అంతేకాని భర్త వాళ్ళ ఫ్యామిలీ రేషన్ కార్డులో ఉండి, అలాగే వాళ్ళ వైఫ్ వాళ్ళ పేరెంట్స్ రేషన్ కార్డులో ఉండి న్యూ రైస్ కార్డ్ ఆప్షన్ అనేది మనకు అప్లై చేయడానికి అయితే యూజ్ కాదు. కాబట్టి మనము అది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ న్యూ రైస్ కార్డ్ అప్లై చేసుకుంటే మనకు కావాల్సిన డాక్యుమెంటు ఇవి ఆధార్ కార్డ్స్, అలాగే మ్యారేజ్ సర్టిఫికేటు, మ్యారేజ్ ఫోటో. అవును సార్, ఇది ఎలా చేసుకోవాలి మరి అంటే మెంబర్ అడిషన్ ఆప్షన్ యూజ్ చేసుకొని ఫస్ట్ ఎవరైతే మ్యారేజ్ అయ్యింటారో వాళ్ళు వైఫ్ అనేది హస్బెండ్ దాంట్లో యాడ్ అయిన తర్వాత స్ప్లిట్ ఆప్షన్ యూజ్ చేసుకొని అయితే మనం చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు సంబంధించిన అప్లికేషన్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రతి అప్లికేషన్ ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ మనకు వచ్చేసి కొత్త రైస్ కార్డ్ అప్లికేషన్, ఇక్కడ దరఖాస్తు ఆధార్ నెంబరు, వాళ్ళ పేరు, అలాగే మన డీటెయిల్స్ మొత్తం ఇచ్చేసి ఇక్కడైతే ఏ పర్సన్ అయితే మనం యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ పర్సన్ యొక్క డీటెయిల్స్ రాయాల్సి ఉంటుంది. జాగ్రత్తగా అప్లికేషన్ ఫిల్అప్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి సభ్యులని కుటుంబంలో తొలగించుట. అంటే ఈ ఆప్షన్ వచ్చేసి మెంబర్ డిలీషన్ ఆఫ్ రైస్ కార్డ్. ఈ ఆప్షన్లో చాలామంది ఏంటి డౌట్ అంటే ఈ మెంబర్ డిలీషన్లో సపోజ్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ వాళ్ళ ఫాదర్ దాంట్లో ఉంటాడు పెళ్ళయి, వాళ్ళ భార్య వాళ్ళ అత్త దాంట్లో ఉంటుంది. వీళ్ళిద్దరిని అక్కడ నుంచి డిలీట్ చేసి వీళ్ళ కొత్త రైస్ కార్డ్ జనరేట్ చేయొచ్చుగా ఈ ఆప్షన్ యూజ్ చేసి అని చాలామంది డౌట్ అడుగుతుంటారు. కానీ ఇక్కడ ఈ ఆప్షన్ ఇచ్చింది ఎవరికంటే ఓన్లీ డెత్ పర్సన్ మాత్రమే. ఇక్కడ మీరు అప్లికేషన్ చూసుకుంటే మరణించిన పర్సన్కి మాత్రమే ఈ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. అంతేగాని అలైవ్ అంటే బతికి ఉండాల వాళ్ళకు మాత్రం ఈ ఆప్షన్ అనేది యూజ్ కాదు. అందరూ గమనించండి. ఈ ఆప్షన్ ద్వారా మన ఇంట్లో ఎవరైనా మరణించి ఉంటే ఆ డాక్యుమెంట్స్ ఏవి కావాలంటే ఫ్యామిలీ ఆధార్ కార్డు, అలాగే డెత్ సర్టిఫికేట్, ఈ 2 అయితే మనకు అవసరం పడతాయి. అలాగే మన రేషన్ కార్డు జిరాక్స్ అనేది తీసుకువెళ్తే డిస్ప్లేస్మెంట్ అధికారి గారు దీనికి అప్లై చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి రైస్ కార్డ్ విభజన. ఈ రైస్ కార్డ్ విభజనలో మనకు టోటల్గా 5 టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి. నేను ఆల్రెడీ దీని గురించి బిఫోర్ వీడియో చేశాను. ఎవరన్నా చూడకుంటే చూడండి. దీని గురించి అయితే ఇక్కడ లైట్గా చెప్పడం అయితే జరుగుతుంది.
ఈ స్ప్లిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డ్ వల్ల మనకు టోటల్గా ఫైవ్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ అనేటివి ఉన్నాయి. అవి ఏమేమి సర్వీస్ అని మనం ఇక్కడ చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి నార్మల్ స్ప్లిట్టింగ్, సెకండ్ వన్ వచ్చేసి విడో స్ప్లిట్టింగ్, థర్డ్ వన్ వచ్చేసి డైవర్స్ స్ప్లిట్టింగ్, అలాగే ఫోర్త్ వన్ వచ్చేసి సింగిల్ మెంబర్ స్ప్లిట్టింగ్, ఫిఫ్త్ వన్ వచ్చేసి మ్యారేజ్ స్ప్లిట్టింగ్. ఇదైతే మ్యారేజ్ స్ప్లిట్టింగ్ కొత్తగా ఇవ్వడం అయితే జరిగింది. ఈ ఆప్షన్ ప్రస్తుతంలో అయితే దేని పర్పస్ ఇచ్చారో ఇంకా క్లారిటీ రాలేదు. క్లారిటీ వచ్చిన తర్వాత మరొక వీడియో దీనికోసం అయితే మ్యారేజ్ స్ప్లిట్టింగ్ కోసం అయితే రెడీ చేయడం అయితే జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నార్మల్ స్ప్లిట్టింగ్లో మనకు ఎవరికంటే ఇది కొత్తగా ఇప్పుడు ఇక్కడ టోటల్గా 4 మెంబర్స్ అయితే ఉండాలి. స్ప్లిట్ చేయాలి అంటే అక్కడ తల్లిదండ్రులు ఉండాలి, అలాగే తల్లిదండ్రుల కొడుకు కోడలు ఉంటే వాళ్ళకు కొత్త రైస్ కార్డ్ చేయడానికి ఈ నార్మల్ స్ప్లిట్టింగ్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మాత్రం మనం చేస్తారు. అలాగే ఈ విడో స్ప్లిట్టింగ్లో స్ప్లిట్టింగ్ చేయాలంటే మినిమం 3 మెంబర్స్ అయితే ఉండాలి. మినిమం 3 మెంబర్స్ ఉంటేనే ఈ విడో స్ప్లిట్టింగ్ అనేది జరుగుతుంది. ఈ విడో స్ప్లిట్టింగ్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఆధార్ కార్డు, ఆ ఫ్యామిలీ రేషన్ కార్డు, భర్త కానీ భార్య కానీ చనిపోయి ఉంటే దానికి తాలూకా వచ్చేసి మనకు డెత్ సర్టిఫికేట్లు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో కూడా 3 టైప్స్ ఆఫ్ సర్వీసెస్ అయితే ఉన్నాయి. అదే 3 టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి డైవర్స్ స్ప్లిట్టింగ్. ఈ డైవర్స్ స్ప్లిట్టింగ్లో మనకు అఫీషియల్గా ఎవరైతే డైవర్స్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే స్ప్లిట్టింగ్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సింగిల్ మెంబర్ స్ప్లిట్టింగ్. ఈ సింగిల్ మెంబర్ స్ప్లిట్టింగ్లో మనకు ఎవరైతే 50 ఇయర్స్ అబోవ్ ఉంటారో వాళ్ళకి, అలాగే నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్జెండర్కి, నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే అన్మ్యారీడ్ పర్సన్స్ ఉంటారో 50 అబోవ్ వాళ్ళకు ఈ ఆప్షన్ అయితే యూజ్ అవుతుంది. కాబట్టి ఈ ఆప్షన్ను ఇంకొకటి అన్మ్యారీడ్ పర్సన్ ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. కాబట్టి ఈ సింగిల్ మెంబర్ స్ప్లిట్టింగ్ అనేది కనీసం 3 మెంబర్స్ అయితే ఉండాలి. 2 మెంబర్స్ ఆ రేషన్ కార్డులో ఉంటే స్ప్లిట్ చేయడానికి కుదరదు. నెక్స్ట్ వచ్చేసి మ్యారేజ్ స్ప్లిట్టింగ్. ఈ మ్యారేజ్ స్ప్లిట్టింగ్ ఆప్షన్ ప్రజెంట్ అయితే దేని పర్పస్ ఇచ్చారో అర్థం కావడం లేదు. దీని గురించి క్లారిటీ వచ్చిన తర్వాత చెప్పడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు రైస్ కార్డ్ సర్వీసెస్లో ఇక్కడ మనం చూసారుగా సరెండర్ స్ప్లిట్టింగ్. ఈ సరెండర్ స్ప్లిట్టింగ్ దేనికోసం అంటే ఎవరైతే తెలుగులో అప్పగించుట అని ఉంది కదా, ఇక్కడ అప్పగించిన ధ్రువపత్రం అని, ఈ ఎవరైతే ఇనేజిబుల్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి విఆర్ఓ నుంచి ఒక నోటీస్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మీ ఇంట్లో పలాని వారు ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు, లేదా ఈ 6 స్టెప్ వ్యాలిడేషన్లో ఏది సాటిస్ఫై చేయకపోయినా మనకు ఈ సరెండర్ ఆఫ్ రైస్ కార్డ్ యూజ్ చేసి మన రేషన్ కార్డ్ అయితే పోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఈ సరెండర్ ఆఫ్ రైస్ కార్డ్ అనే ఆప్షను మన కార్డు డిలీట్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ రైస్ కార్డ్ సర్వీసెస్లో ఆధార్ సీడింగ్ కొరకు, ఈ ఆధార్ సీడింగ్ కొరకు అంటే ఈ ఆప్షన్ ఎందుకంటే ఈ రైస్ కార్డ్ దాంట్లో మనకు పిల్లలు పుట్టిన తర్వాత 5 ఇయర్స్ వరకు చైల్డ్ డిక్లరేషన్ కింద మదర్ కానీ ఫాదర్ కానీ వాళ్ళ యొక్క డీటెయిల్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు మనకు రైస్ కార్డ్ జనరేట్ అయిన తర్వాత టీ నెంబర్ జనరేట్ అయిన తర్వాత మనకు ఈకేవైసీ చేయాల్సి ఉంటుంది. ఆ ఈకేవైసీ టైంలో మనకు చైల్డ్ డిక్లరేషన్ చేయడం వల్ల ఎవరైతే తల్లి కానీ మదర్ కానీ పిల్లల బదులు ఈకేవైసీ చేసింటారో ఆ టైంలో ఆధార్ అనేది రాంగ్ సీడింగ్ అవ్వడం అయితే జరుగుతుంది. అప్పుడు మనము ఈ ఆప్షన్ యూజ్ చేసి అయితే కరెక్ట్ ఆధార్ నెంబర్ యూజ్ చేసి అప్డేట్ ఈకేవైసీ చేస్తే సరిపోతుంది. అందుకొరకు ఈ ఆధార్ సీడింగ్ ఆఫ్ రైస్ కార్డ్ ఆప్షన్ అయితే దీనికోసం అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వన్ చేంజింగ్ ఆఫ్ అడ్రస్ ఇన్ రైస్ కార్డ్. ఈ ఆప్షన్ ఏంటంటే చాలామంది మన వర్కుల పరంగా ఎక్కడంటే అక్కడికి మైగ్రేట్ అయిపోతుంటారు. వాళ్ళు అక్కడికి అడ్రస్ మార్చుకోవాలి. ప్రజెంట్ కొంతమంది ఇప్పుడు కర్నూలు డిస్టిక్లో ఉన్న వాళ్ళు వర్క్ పర్పస్ విజయవాడ అట్లా వెళ్తుంటారు. అక్కడ ఆధార్ రైస్ కార్డు అడ్రస్ మార్చుకోవాలి అనుకుంటే ఈ ఆప్షన్ యూజ్ చేసి మన ఆధార్ కార్డు డాక్యుమెంట్స్ అలాగే మన రైస్ కార్డు అక్కడ సబ్మిట్ చేసి మనము అక్కడ కన్సర్న్ డిజిటల్ అసిస్టెంట్ అధికారి దగ్గర అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ చేంజింగ్ ఆఫ్ అడ్రస్ వలన యూజ్ ఈ పర్పస్ మాత్రమే. ఇంకోటి ఏంటంటే
ఈ ప్రాసెస్ అంతా అప్లై చేసిన తర్వాత మనకు టీ నెంబర్తో అయితే మనకు ఒక నెంబర్ రావడం అయితే జరుగుతుంది. టోటల్ 7 టైప్ ఆఫ్ సర్వీసెస్ అప్లై చేసిన తర్వాత మనకు టీ నెంబర్తో అయితే ఒక నెంబర్ రావడం జరుగుతుంది. ఆ టీ నెంబర్ వచ్చిన తర్వాత మనము ఇక్కడ మనకు 4 మెంబర్స్ అంటే ఇక్కడ సచివాలయంలో 4 ఎంప్లాయీస్ మాత్రమే ఈకేవై చేయడానికి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి పంచాయత్ సెక్రటరీ గారు, నెక్స్ట్ విఆర్ఓ గారు, నెక్స్ట్ డిజిటల్ అసిస్టెంట్ అధికారి, నెక్స్ట్ లాస్ట్ మహిళా పోలీస్ అధికారికి మాత్రమే ఈ అప్డేట్ ఈకేవైసీ అయితే ఇవ్వడం జరిగింది. ఈ 4 మెంబర్స్ మాత్రమే ఈ టీ నెంబర్ యూజ్ చేసి ఎంప్లాయ్ మొబైల్ లాగిన్లో న్యూ రైస్ కార్డ్ ఈకేవైసీ ఆప్షన్ యూజ్ చేసి ప్రతి మెంబర్కి ఈకేవైసీ చేసిన తర్వాత మాత్రమే విఆర్ఓ అధికారికి ఫార్వర్డ్ అవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి ఎంఆర్ఓ లాగిన్ ఫార్వర్డ్ అవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మన రైస్ కార్డ్ అప్రూవ్ అయిన తర్వాత మన మంత్రి గారు చెప్పిన విధంగా జూన్ నెలలో క్యూఆర్ కోడ్తో ఉన్న స్మార్ట్ రైస్ కార్డ్ అయితే డిస్ట్రిబ్యూట్ అవ్వడం జరుగుతుంది. ఇంకా ఈ సర్వీస్ సంబంధించి ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ కానీ సందేహాలు ఉంటే కామెంట్